Dr. VijayaBhaskar, Chairman, Ethics Committee, Clinical Research and Trials, Masters in Orthopedics. ఈరోజు మనం కామన్గా ఆర్థరైటిస్ అంటే కీళ్ళ వాతం, కీళ్ళ నొప్పులు. ఈ కీళ్ళు అన్నది మన బాడీలో దాదాపుగా తల దగ్గర నుంచి మొదలెడితే ఏలు కొనలు, కాళ్ళు వేలు కొనల వరకు రకరకాల కీళ్ళు ఉంటాయి. ఇందులో హింజ్డ్ కీళ్ళు ఉంటుంది, బై మూమెంట్ కీళ్ళు ఉంటాయి. దీనిలో సింగిల్ బేస్డ్ కీలు ఉంటాయి, అంటే 2 ఎముకలతో తయారయ్యే కీలు ఉంటుంది, ఆ 3 ఎముకలతో తయారయ్యే కీలు ఉంటుంది. ఇలా రకరకాల ఏదైతే 2 ఎముకలు 3 ఎముకలతో సమూహంగా మనకు ఒక మూమెంట్ తీసుకొచ్చే దాన్నే కీలు అంటాం. సో ఆర్థరైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఇన్ ద జాయింట్. సో ఇన్ఫ్లమేషన్ అంటే ఒక నొప్పి ఎర్రబడి నొప్పి మొదలయ్యే కీలుని ఎర్రబడకున్న మోకాళ్ళు కానీ కీళ్ళల్లో నొప్పి ఏర్పడటం వల్ల దాన్ని ఆర్థరైటిస్ అంటాం. ఇందులో రకరకాల ఆర్థరైటిస్ ఉన్నాయండి. చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి మొదలెడితే చచ్చిపోయేంత వరకు. ఇందులో ఏజ్ పరంగా వచ్చే ఆర్థరైటిస్ వేరుంటాయి, ఫ్యామిలీ పరంగా వచ్చే ఆర్థరైటిస్ వేరుంటాయి, కొన్ని అక్వైర్డ్ ఉంటాయి, కొన్ని క్రోనిక్ ఉంటాయి, కొన్ని అక్యూట్ ఉంటాయి. అంటే ఇలాంటి రకరకాల కీళ్ళ వాతాన్ని మనం జనరల్గా ఆర్థరైటిస్ అంటాం. సో మనం ఇందులో ఏజ్ తీసుకుంటే చిన్నప్పుడు మనకు పిల్లల్లో వచ్చేటి జోనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే బాడీలో ఉండే రోగ నిరోధక శక్తి యొక్క సిస్టమ్ డిరైల్ అయినప్పుడు పిల్లల్లో కొన్ని ఆర్థరైటిస్ డెవలప్ అవుతాయి. అది జోనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్ళవాతం అంటాం. తర్వాత పిల్లలలో దెబ్బలు తగలటం వలన పడిపోయినప్పుడు పిల్లలు చెప్పరు, తద్వారా జాయింట్స్లలో ఇన్ఫెక్షన్ డెవలప్ అవుతుంది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ డెవలప్ అయ్యి దాన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ సెప్టిక్ ఆర్థరైటిస్ అంటాం. పిల్లలలో ట్యూబర్క్లోసిస్ రావటం వల్ల కూడా టీబీ వలన కూడా కీళ్ళల్లో టీబీ బీమారి వచ్చి ట్యూబర్క్లోసిస్ ఆ టీబీ జాయింట్గా అంటాం. ఇది తర్వాత మిడిల్ ఏజ్ నుంచి మనం తీసుకుంటే మిడిల్ ఏజ్లో మనకు రకరకాల దెబ్బలు దాటం వలన ఆర్థరైటిస్ డెవలప్ అవుతుంది, రొమటాయిడ్ వలన ఆర్థరైటిస్ డెవలప్ అవుతుంది, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉంటుంది, గౌటీ ఆర్థరైటిస్ ఉంటుంది. అంతేకాకుండా మనకు ఇప్పుడు చెప్పుకున్నట్టు ఎర్లీ చేంజెస్ డీజనరేటివ్ చేంజెస్ వలన ఆర్థరైటిస్ ఉంటుంది, ట్యూమర్స్ వలన ఆర్థరైటిస్ ఉంటుంది, సైనోవైటిస్ వలన ఆర్థరైటిస్ ఉంటుంది. ఇలాంటి ఎన్నో మిడిల్ ఏజ్లో వస్తుంటాయి. ఇక ఓల్డ్ ఏజ్లో వచ్చేటి ఇవన్నిటితో పాటు మనకు డీజనరేటివ్ అంటే ఎముక అరిగిపోవడం ఆస్టోపోరోసిస్ వలన కానీ, లేకపోతే బోన్ డెన్సిటీ తగ్గటం వల్ల కానీ, ఆస్టోపోరోసిస్ వ్యాధి ఉండటం వల్ల కానీ కీళ్ళల్లో అరుగుదల మొదలై అంటే వేర్ అండ్ టియర్ వలన. ఎలాగైతే ఇంజన్లో ఒక బేరింగ్ అరుగుతుంటుందో అలాగే కీళ్ళు కూడా అరుగుతూ పోతుంటాయి. కీళ్ళల్లో మెనిస్కై ఉంటుంది, దాని లోపల ఫ్లూయిడ్ ఉంటుంది, సైనోల్ ఫ్లూయిడ్ ఉంటుంది. సో ఈ మెనిస్కై కానీ ఈ కార్టిలేజ్ కానీ డ్యామేజ్ అయినప్పుడు ఆ అరుగుదల మొదలై ఎముకలు గట్టి ఎముకలు ఒకటి రాసుకొని కీళ్ళవాతం మొదలవచ్చు. ఇలా రకరకాల కీళ్ళవాతాలు చూస్తాము, వాటిని జనరలైజ్డ్ ఆర్థోపెడిక్స్ అంటాం. సో మనం ఏజ్ బేస్డ్ తీసుకోవాలి. అంతేకాకుండా మనము అతని యొక్క అక్యూట్ అంటే ఎమర్జెన్సీగా వచ్చిన దాన్ని అక్యూట్ ఆర్థరైటిస్ అంటే ఒకసారి స్లోగా వచ్చి క్రోనిక్ అంటే సంవత్సరాల నెలల పాటు కీళ్ళ దోషం ఉన్నప్పుడు దాన్ని క్రోనిక్ ఆర్థరైటిస్ అంటాం. సో అక్యూట్ ఆర్థరైటిస్ అంటే దెబ్బ తగిలి బ్లడ్ క్లాట్ వచ్చేసి ఇన్ఫెక్షన్ వచ్చి సెప్టిక్ ఆర్థరైటిస్ కానీ లేకపోతే ట్రొమాటిక్ ఆర్థరైటిస్ అంటాము. క్రోనిక్ అంటే ట్యూబర్క్యులోసిస్ లాంటి వ్యాధి ఇనిషియేట్ అయ్యి నెలలు మన బాడీలో ఉండడం, లేకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వలన కీలు చెడిపోయి నెలలు ఇన్ఫెక్షన్ వచ్చి ఉండేదాన్ని క్రోనిక్ ఆర్థరైటిస్ అంటాం. సో స్పెసిఫిక్గా ఈ ఆర్థరైటిస్ను మనము ఎక్స్రేల ద్వారా, ఎంఆర్ఐ ద్వారా, సిటీ ద్వారా, కొన్ని రక్త పరీక్షల ద్వారా రూల్ అవుట్ చేసుకొని తద్వారా మనం కరెక్ట్గా డయాగ్నోజ్ చేసి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ దేనికి సంబంధించిన ట్రీట్మెంట్ దానికి ఇవ్వటం వల్ల ఈ ఆర్థరైటిస్ అనే వ్యాధిని మనం కంట్రోల్ చేయగలుగుతాం. సో ఫ్రెండ్స్, మనం ఆర్థరైటిస్ రాగానే కంగారు పడకుండా ఏ చిన్న అవస్థ ఉన్నా, చిన్న నొప్పి ఉన్నా, చిన్న వాపు వచ్చినా ఇమీడియట్లీ దగ్గరుండే ఆర్థోపెడిక్ సర్జన్ పోయి ప్రాపర్గా డయాగ్నోజ్ చేసుకొని ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే అది అక్యూట్గానే తొందరగా తగ్గవచ్చు. అది క్రోనిక్గా కన్వర్ట్ అయితే మాత్రం కీలుకు ప్రమాదం ఉంటుంది, ఆ రికవరీకి లేట్ అవుతుంది, కష్టాల పాలవుతారు. కాబట్టి ఎర్లీగా డయాగ్నోజ్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.